హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి న్యూస్ పేపర్ మీద కట్ చేస్తే మాకు కనబడట్లేదు మేడం అని కామెంట్ చేసిండ్రు కదా. వైట్ పేపర్ మీద కటింగ్ చూపిస్తా. ఎందుకు అంటే వీళ్ళు నేర్చుకునే వాళ్ళకు 20 డేస్లలో స్టిచ్చింగ్ వచ్చేసింది, కటింగ్ కూడా బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు కూడా నాకు న్యూస్ పేపర్ల మీదనే కట్ చేసి చూపిస్తారు. నాకు అస్సలు టైం ఉండట్లేదు. వైట్ పేపర్ ఇప్పుడైతే తీసుకొచ్చిన వైట్ పేపర్ మీద కట్ చేసి మీకు కూడా చూపిద్దాం. వాళ్ళకు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ కొంచెం మైండ్కి ఎక్కువ. ఆ పేపర్ చూసుకుంటూ కూడా మళ్ళీ నెక్స్ట్ కట్ చేస్తారని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా వితిన్ అంటే మొత్తం పాయింట్లతో సహా నేను బ్లౌజ్ మెజర్మెంట్ తోటే చెప్తా. కొన్ని టేప్ తోటి చూపిస్తాను. మీకు అవైలబుల్ ఉండదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది కాబట్టి బ్లౌజ్ ఎలాగా అనేది మనకు వీడియోలో అయితే అర్థం కాదు. అలా చూపిస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి. వాళ్ళైతే చాలా నాకు వీడియోలు కూడా చాలా రెస్పాన్స్గా ఉంటుంది. ఇలాగే వీడియోలు చాలా ముందుకు వెళ్ళాలి, మీరు కామెంట్ చేయాలి, నేను అలాగే చెప్పాలి. నాకు కూడా దేవుడి దయ వల్ల ఓపిక కూడా రావాలి మీకు చెప్పడానికి. నేర్చుకునే వాళ్ళైతే 3-4 వస్తున్నారు. ఈరోజైతే ఇంకొక ఆమె రాలేదు, రోజు లేట్ వస్తుంది ఆమె. సరళ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాబట్టి నేను వీళ్ళిద్దరు అయితే సేమ్ ఒకటే పొజిషన్గా పోతున్నారు. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కుడతాం మేడం అంటుండ్రు, కానీ ఆ కుట్టే ముందు మీరు ప్లెయిన్ బ్లౌజు ఫస్ట్ కట్టింగ్ నేర్చుకోండి. కట్టింగ్ అయిన తర్వాత లైనింగ్ బ్లౌజు, పైపింగ్ బ్లౌజు, అలాగా నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్పిస్తా. మీకు టైం పట్టినా పర్లేదు, కానీ నీట్గా వచ్చేస్తుందని చెప్తున్నాను. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, మనమైతే వైట్ పేపర్ తీసుకున్నాం. ఈ వైట్ పేపర్కి ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ కొలత, ఈ బ్లౌజ్ కొలత ప్రకారంగా మనము ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే కింది భాగం రైట్ సైడ్ ఉంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మార్క్ వేసుకుందాం. ఏ మార్కు ఇది? కుట్టు మార్కు. అంటే మనకి ఇంత కుట్టుకు తీసుకోవాలి. మీకు తెలియదు కదా కుట్టు ఎంత తీసుకుంటున్నారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కొంచెం చూస్తే అర్థమవుతుంది. మీకు అర్థం కాదు కదా, ఇలా చూపిస్తా. ఈ పాయింట్ వైజ్లల్లో ఈ 2 పాయింట్స్ కుట్టుకు తీసుకోండి, 3 పాయింట్స్ తీసుకోండి. 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ తీసుకోగానే ఫస్ట్ ఏం చేయండి, బ్లౌజ్ని ఇలాగే ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, ఎత్తు పెట్టాలి. ఇలా బ్లౌజ్ ఉంచుకొని మనం టేప్ ఏది పెట్టద్దు, ఇక్కడ కరెక్ట్గా బ్లౌజ్ ఉందా లేదా సర్దుకొని వీపు డాట్లు వేస్తారు కదా, ఈ వీపు డాట్ల వరకు పట్టుకోండి. ఇలాగా పట్టుకొని చూడు, ఈ కుచ్చు మర్చిపోయినావు నువ్వు, ఈ కుట్టు వదిలేసేయాలి. వదిలేసి ఇలా పట్టుకోవాలి. లాక్కుంటే లాగద్దు, తక్కువ అంటే తక్కువ ఉండదు, స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి స్ట్రేట్గా పట్టేసుకుంటుంది. సేమ్గా 1 మార్క్ పెట్టుకోవాలి, ఖర్చుగా 1 మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని వెంటనే మీరు ఇది లైన్ చేసేసుకోండి. స్ట్రేట్ది ఒక లైను, కుట్టుది ఒక లైను, ఇలాగ 2 లైన్ చేసేయండి. చేయడం వల్ల మనకు కన్ఫ్యూజ్ కాదు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, ఇది మొత్తం హైట్ వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్. ఇవి సెకండ్ పాయింట్. ఇప్పుడు ఏంది, చుట్టు కొలత. ఈ బ్లౌజ్ని ఇలాగే ఉంచుకోండి. ఇలాగే ఉంచి వీపు ఇక్కడ ఉంది కదా, మీరేమంటారు, ఇది నడుము. నడుము ఇక్కడ ఉంది కదా, నడుము నుంచి పక్కల కుట్ల దాకా కరెక్ట్గా పట్టుకున్నాం కదా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత నీకు ఇక్కడ ఇవి వదిలిపెడితే కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ వదిలిపెట్టు. కానీ ఇక్కడ వదిలిపెడితే ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ కుట్టు ప్లేస్ రాదు. ఇగో ఇలాగే జరుపుకుంటే, ఇలా జరుపుకుంటే 1 ఇంచు, ఇగో ఇలా టేప్ తోటి పెట్టుకోండి. 1 ఇంచు పెట్టేసుకొని ఇలాగే జరుపుకొని ఎగ్జాక్ట్ కుట్లకు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, 2 ఇంచులు మనం ఖర్చుకు పెట్టుకోవాలి. అంటే ఈ 2 ఇంచు ఖర్చు, 2 ఇంచు ఖర్చు. ఓకే, ఇక్కడ 1/2 ఇంచు, 1 ఇంచు డాట్స్కి, ఇది డాట్స్కి. ఇక్కడ వదిలిపెట్టేసినాం, ఇక్కడ వదిలేది ఇక్కడ వదిలినాం. ఈ 1/2 ఇంచు మన ఖర్చుకి కింద. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. థర్డ్ పాయింట్ ఇట్లనే పెట్టుకోండి. థర్డ్ పాయింట్ ఈ కింద కుట్టు వదిలేసిన ప్లేస్ నుంచి పెట్టుకొని ఇక్కడ నెక్ వరకు మార్క్ చేయండి. ఇక్కడ కుట్టుకు మార్క్ చేయండి. ఎప్పుడు కానీ మన కుట్టు మర్చిపోద్దు. 3వ పాయింట్ కింది నుంచి మేడ. మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు ఇంక ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. 4వ పాయింట్ ఏం చేయాలి, బ్లౌజ్ ఇలాగే ఉంచాలి. కింది నుంచి చంక భాగం మెజర్ చేసుకోవాలి. ఈ కింది నుంచి చంక భాగం మెజర్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సర్దుకోవాలి మనం. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి పెట్టుకోవాలి కుట్టు. ఇలా పెట్టేసుకున్నామా, మనకి 4 పాయింట్లు అయిపోయినాయి. కింది నుంచి చంక భాగము 4వ పాయింట్.
4 పాయింట్లు అయిపోయినా. ఇప్పుడు 5వ పాయింట్. ఈ 4 పాయింట్లు వచ్చిన తర్వాత 5వ పాయింట్ పెట్టింది మనం మార్క్స్ కలపరాదు. 5వ పాయింట్ ఏం పెట్టాలి? ఇప్పుడు బ్లౌజ్ను ఓపెన్ చేసి ఉక్సు పట్టి తీసుకోండి. ఇలాగా ఉక్సు పట్టి తీసుకొని ఉక్సు పట్టిని ఇలా మెజర్మెంట్ వేయు. ఇక్కడ ఈ గోడ ఉంటుంది కదా, ఫస్ట్ మన ఎత్తు పెట్టుకునేది లైను, ఆ లైన్ నుంచి మన ఈ చంక భాగం, ఇది ఎత్తు పెట్టుకున్న చంక భాగం నుంచి ఇలా మార్క్ చేసిన ప్లేస్ వరకు మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సరే, ఎక్కడి వరకు వచ్చిందో ఆ మార్క్ వేయండి. ఈ ప్లేస్లో ఇది ఇట్లా ప్లస్లో ఒక మార్క్ అయితే మనకి ఇంటూలో ఇది ఒక మార్క్, అంటే ప్లస్లో ఇది ఒక లైన్ పెట్టినామా. ఈ పెట్టిన ప్లేస్ను దీనికి కలుపుకోవాలి. ఖర్చు మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు, మళ్ళీ అది కూడా స్కేల్ తోటి ఇలాగే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ లైన్ని ఇలా కలుపుకోండి. ఎక్కడి వరకు కలపాలి? మనం ఇక్కడ నెక్ లైన్ వచ్చి అక్కడ ఆనే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపిన పేపర్ మీద కదా మన మార్క్ అంటే బ్లౌజ్ ఇప్పుడు కరెక్ట్ కొట్టది. మనం ఈ ప్లేస్ చెస్ట్ పాయింట్ ఉక్సు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే పాయింట్ ఇది 5వ పాయింట్. ఇలా నేను పెన్ను తీసుకోకటి, ఇది 5th పాయింట్. ఓకే, ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి ఇక్కడ గొలుసుకునే 5th పాయింట్. ఇప్పుడు 6th పాయింట్ వేద్దాం. 6th పాయింట్లో మనకు ఇది కావాలి అన్నప్పుడు కొలత బ్లౌజ్ ఎన్ని ఇంచులు ఉంది, చెస్ట్ పాయింట్ పెద్ద సైజా చిన్న సైజా? 40 సైజ్. ఇది అంటే పెద్ద సైజు అన్నప్పుడు నేను వేళ్ళతో చెప్తా కదా, పెద్ద సైజు అన్నప్పుడు 3 వేళ్ళకు ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా నేను చిన్న మార్క్ పెడతా. 3 వేళ్ళకు 3 వేళ్ళు పెడితే నీకు ఎంత వచ్చింది? 2 పావచ్చు. 3 వేళ్ళకి ఎక్కువ తీసుకోవాలి, 2.5 తీసుకోవాలన్నట్టు పెద్ద సైజు బ్లౌజ్లకి. మళ్ళీ ఇది మాత్రం 4 వేళ్ళే తీసుకోవాలి. ఒక మార్కు పెట్టుకొని మనం వాళ్ళ కొలత బ్లౌజు ఈ షోల్డర్ కొలవాలి. మనం పెట్టుకున్న తర్వాత కొలువు ఎంత కరెక్ట్ వచ్చింది చూడు. ఇక్కడ కుట్టుకు ఇగో ఇక్కడ ఈడికి వస్తుంది, కుట్టే వరకు ఈడికి, ఇక్కడ కుట్టే వరకు ఈడికి వస్తుంది. అంటే 4 లూజ్గా పెద్ద సైజు బ్లౌజ్లకు ఫీట్ పెట్టుకోవాలి, 3 లూజ్గా పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి. అట్లయితే అట్లా, లేదు అంటే మీకు చిన్న టిప్ చెప్తా ఇంకోటి. ఇలా బ్లౌజ్ పట్టుకొని ఇలా నెక్కు సర్దుకొని ఇక్కడ వరకు ఉంది కదా, ఇలా చూసుకుంటూ ఇలా చేసుకోండి. చూడు మనం ఏడికి మార్క్ పెట్టినామో ఆడికే వస్తుంది. వచ్చిందా లైన్ ఈ మార్క్ కాడికే? కుట్టే వరకు అలా కరెక్ట్ అయిపోతుంది. అంటే మనకి సైజు బ్లౌజ్కి లోపలికి ఇది ఈడికి కుట్టవడికి అవుతుంది. మనం కట్ చేయాల్సింది ఇది. అంటే 40 ఇంచులు అయినా సరే డీప్ నెక్ అన్నప్పుడు మనకు 2.5కు ఒక పాయింట్ తక్కువ వస్తుంది. అంటే 2.5కి ఒక పాయింట్ తక్కువ వస్తుంది. పాయింట్ తగ్గించండి. అంటే పాయింట్ వైజ్గా ఫస్ట్ ఒక 2.5 పెట్టుకున్న తర్వాత ఏం చేంజ్ చేయాలో చూస్తా. మళ్ళీ ఇది ఎంత పెట్టాలి? 3 ఇంచులు, ఇది 3 ఇంచెస్. ఇప్పుడు నేను ఇవి కలపడం చూపిస్తా. చూడండి కరెక్ట్గా. ఇప్పుడు సేమ్ ఉంది కదా, ఇది ఇక్కడ ఎంత పెట్టినాం? 2.5కు ఒక పాయింట్ తక్కువ, ఇక్కడ 2.5కి ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి. లేదు అంటే 2.5 పెట్టుకోండి. నేను చెప్తా అది కూడా క్లియర్గా. 2.5 పాయింట్ తక్కువ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ లైన్ కలుపుతారా మీరు? కలిపినాక మనకు డీప్ నెక్ కావాలి. ఆవిడకు నార్మల్ నెక్ ఉన్నదనుకో ఇలాగే కలపాలి. డీప్ నెక్ ఉందనుకో ఇది క్రాస్ కలపాలి. చూడు 2.5 2 లైన్లు వేసి చూపిస్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా కదా. డీప్ నొక్కుతోడు ఇంకా డీప్ తొడిగినరనుకో ఇంకా అది వేయాలి. మళ్ళీ పేపర్ మీద గలీజ్ కొడుతుంది. ఇంకా ఇక్కడ 1/2 ఇంచ్ పెంచి ఇంకా ఇక్కడ మాత్రం పెరగొద్దు. ఇక్కడ నువ్వు ఎంతనన్నా పెంచుకో. హీరోయిన్లు వేసుకుంటూ చూడు బోటిక్లా కుట్టిన ఇట్లా నువ్వు ఎంతనన్నా వేయి. ఇక్కడ ఇంకా తగ్గుతుంది. అలాంటప్పుడు ఇంకా తగ్గుతుంది. డీప్ తొడుగుతారు కదా వాళ్ళు, నెక్ ఎంత పెట్టిరో అనుకుంటాం కదా, ఇక్కడ ఇంకా తగ్గుతుంది, ఇక్కడ ఇంత పెరుగుతుంది. పెట్టేసి అప్పుడు మనం ఇలా మార్క్ చేసి మనము
రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఏ స్కేల్ వద్దు మనకు, ఇలా రౌండ్గా కొంచెం డ్రాయింగ్ చేసుకుని నేర్చుకుంటే సరిపోతుంది. ఇలా ఇది నేను ఎగ్జాక్ట్ లైన్ అయితే కరెక్ట్ వేస్తా. డీప్ నెక్ వెళ్ళే కొలది వెనక్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి అన్నట్టు. మన నెక్కులో కాకుండా బయటకు వెళ్ళాలి డీప్ నెక్ అయినప్పుడు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చిన పాయింట్ ఇది కదా, 3 ఇంచులకు మనం చూసుకున్నాం కదా బ్లౌజ్ షోల్డర్ వాళ్ళది ఎంత ఉందో అంత. ఇలా వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో కుట్టుకి కుట్టుకు అక్కడ కుట్టుకు వదిలితే ఇక్కడ మనం మెడేసేటప్పుడు ఇంత తీసుకుంటాం, చేతులు వేసేటప్పుడు ఇంత తీసుకుంటాం. కుట్టుకు వదిలేసినామా, ఈ కుట్టుకు వదిలేసిన తర్వాత వదిలేసిన కుట్టు ప్లేస్ నుంచి మనం ఇప్పుడు ఈ లైన్కి కలుపుకోవాలి. చూడండి, ఈ కుట్టుకి ఇలా కలిపేటప్పుడు ఏం చేస్తారు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నేను ఇప్పుడు టోటల్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత ఉంది, 5.3 అంటే 5.5కి ఒక పాయింట్. ఇక్కడ కూడా మరి 5.5 ఉండాలి కదా, ఇట్లా క్రాస్ పోయింది చూడు, నాకే పోయింది. అట్లా క్రాస్ పోవడం వల్ల మనకు బ్లౌజు ఇక్కడ కుచ్చు వచ్చేస్తుంది, ఈపులా చంక భాగంలో. ఇక్కడైతే ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఈ ప్లేస్ స్ట్రేట్ రావాలి, అది చూసుకోవాలి ఒకసారి. మనమే బాగా ఈ కొంచెం అయితే ప్రాబ్లం లేదు, ఒక్కొక్కసారి బాగా పెడతాం అట ఇట. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు, 1.5 ఈ హాఫ్ కదా పెద్ద బాణం, 1.5 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కుని ఇలా లైన్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకటైతే మనకి బ్లౌజు చంక కట్ చేయడానికి ఇలాంటి స్కేల్ ఇచ్చిండ్రు. ఈ స్కేల్ని ఈ వైపు చంక భాగం సైడ్ పెట్టి ఇదిగోండి ఇలాగా మనము వచ్చిందా, కానీ లైన్ కానలేదు కదా, ఇట్లా అనే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకో. చంక రెడీ అయిపోయింది. ఎక్కడ కుచ్చు రాదు, నీకు బుగ్గ రాదు, ఏది రాదు. ఇక ఇంతవరకు బ్యాక్ కట్టింగు. మళ్ళీ మనం కుట్టడం ఏం చేయాలి, షోల్డర్ మిడిల్లో పాయింట్ మనం కట్టింగ్ అయినాక ఇలా మలుపుకుంటే ఈ డాట్స్ వస్తాయి. ఈ డాట్స్ ఎంత పొడవు పెట్టాలి, మన కింది నుంచి మెడ ఎంత ఉంది, 5 ఇంచులు ఉంది. అంటే మొత్తం కుట్లతో సహా 5.5 ఉంది. 5 ఇంచులు లెక్క 3.5 పెట్టాలి. ఇంత డీప్ దిగుతా అంత తక్కువ పెట్టుకోవాలి. 3.5 పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. స్కెచ్ బాగా తెచ్చారండి. మరి వైట్ పేపర్ మీద చూపించమన్నారు కదా, మీకు ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే చెప్పిన, నేను ముందు భాగం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వరకు మీకు నోట్స్ రాసుకొని మీరు ఈ క్లియర్గా ఇది ఒక 10 సార్లు విని మీరు కూడా న్యూస్ పేపర్ మీద మీరు కూడా అంతే ఇది క్లియర్గా చూసుకుంటూ న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసి నాకు తెలియండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రంట్లోకి వెళ్ళండి. మనకు అన్నీ అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఈ కూర రావాలి, ఆ కూర రావాలి, నాకు మటన్ రావాలి, చికెన్ రావాలని ఒకటే రోజు నేర్చుకుంటూ వస్తుందా, రాదు. అందుకే మనం స్టెప్ బై స్టెప్ పోతే మనకు అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు కుట్టే విధానంలో కూడా ఎంత స్టెప్ బై స్టెప్ వచ్చిండ్రు, నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ మీదే చెప్పిన, వాళ్ళకు కూడా అలాగే చెప్పిన మీతో పాటు. అందుకే మీరు వీడియో ఫాలో కండి, మీకు కూడా అలాగే రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఇంత క్లియర్గా మీరు యూట్యూబ్ ఛానల్ ఎన్ని వెతికినా మీకు ఇంత క్లియర్గా నోట్స్ చెప్పరు, చెప్పే విధానం చెప్పరు. వాళ్ళు ఎక్కడిదో పాటు తెచ్చి చెప్పుకుంటూ పోతున్నారు, వాళ్ళే చూపించుకుంటారు. కానీ నేను నేర్చుకుంటూ ఏ మిస్టేక్ చెప్తున్నారో కూడా మీకు నేను చెప్తున్నా, ఎందుకంటే అనుభవం. వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు చేస్తారేమో అని. ఇగో నేను కోపం వస్తుండొచ్చు చూసే వాళ్ళకి, మేము చేస్తామా మేడం అని, చేయకపోకుండొచ్చు, చేసే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇలాగే మొత్తం కట్ చేసి పెట్టేసుకోండి. కాదు, పేపర్ కట్ చేసేటప్పుడు ఇలాంటి కట్ చేయండి. నార్మల్గా బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఈ కత్తెర కట్ చేయండి. ఎందుకంటే ఈ కత్తెరలు పేపర్లు కట్ చేస్తే, ఇంట్లో పాల ప్యాకెట్ కట్ చేస్తే ఇది పని చేయదు. పేపర్లు కట్ చేస్తే న్యూస్ పేపర్ మీద కానీ ఏ పేపర్ కానీ, మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఏందో పొరపాటున మన కత్తెర ఉందని కొత్తది వచ్చిందని చూసి వాళ్ళు పేపర్లు కట్ చేస్తూ ఉంటారు. అది పాడైపోయిందని అన్నారు ఇప్పటివరకు చాలామంది అలాగన్నట్టు. చిన్న టిప్స్ తోటి మనకు 5 ఇది 6వ పాయింట్, 6 పాయింట్లతోటి మన బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. 6 పాయింట్లు మీరు నేర్చుకుంటే మీకు బ్యాక్ పార్ట్ అయితే ఏ బ్లౌజ్ కట్ చేయాలన్నా ఇన్నే పాయింట్లు ఉంటాయి, ఇంతే ట్రిక్స్ ఉంటాయి, దాంట్లో చిన్నగా చేంజెస్ ఉంటాయి. మీకు ఇంకా ఏదన్నా బ్లౌజ్ కట్టింగ్ విధానం కావాలంటే నాకు చెప్పండి. ఇది మాత్రం 40 సైజ్ బ్లౌజ్ కట్టింగ్ విధానం. 40 సైజ్ అయినా ఈ మార్క్ పెట్టాలి, ఈ మార్క్ పెట్టాలి,
30 సైజ్ అయినా ఈ మార్క్ పెట్టాలి, ఈ మార్క్ పెట్టాలి. మెడ దగ్గర చంక దగ్గరనే తేడాలు అయితే అది ఒక్కటి చూసుకోండి. ఓకే, బాయ్ మరి.